ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. పరిప్రశ్న. రచన పరమపూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ. మొదటి అధ్యాయం సాధనాపరమైనవి. ప్రశ్న. నేను వివాహం చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోవాలని ఉంది. ఒకవేళ వివాహం చేసుకున్నా నా మనస్తత్వానికి సరిపడే అమ్మాయి దొరుకుతుందా? అసలు నేను వివాహం చేసుకొనడం నా సాధనకు మంచిదో కాదో ధ్యానంలో సాయిబాబాను అడిగి చెప్ప ప్రార్థన. ఎన్ఆర్ రాజు, మద్రాసు. జవాబు. ప్రతి విషయాన్ని బాబాను అడగరాదు. శ్రీ రమణ మహర్షిలా జన్మతః జ్ఞానం కలవారు తప్ప తక్కిన అందరూ వివాహం చేసుకోవడం శ్రేయస్కరం. కానీ ఎప్పుడు ఏ షరతుల మీద చేసుకోవాలన్నది నీవు, నీ తల్లిదండ్రులు, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఈ విషయమై బాబాను ప్రార్థించి మన తెలివి మేరకు ఆలోచించి నిర్ణయించడమే మన కర్తవ్యం. అవి ఎవరి నిర్ణయం వారే చేసుకోవాలి. మన సాధనకు ఏది శ్రేయస్కరమో బాబాకు తెలుసు. ఎస్ రాజమ్మ పుల్లంపేట నుండి ఇలా అడుగుతున్నారు. ఆడవాళ్లకు వైరాగ్యం పనికిరాదని ఎందుకు అంటారు? జవాబు. వాస్తవానికి ఎక్కువ మంది స్త్రీలకు, పురుషులకు జన్మతః తీవ్ర వైరాగ్య సంస్కారం ఉండదు. అందుకని శాస్త్రంలో పురుషులకు కూడా ఆశ్రమాదాశ్రమం గచ్చేత్, ఒక ఆశ్రమం నుండి తరువాత ఆశ్రమమునకు క్రమముగా వెళ్ళవలసినది అని శాస్త్రం. ఎక్కడో అరుదుగా శ్రీ రమణ మహర్షి వంటి వారు ఏ బాహ్య కారణం లేకుండానే యవ్వనం వికసించే లోపున ఆత్మజ్ఞానం పొంది విరాగులవుతారు. ఇటువంటి ఉత్తమాధికారులను ఏ శాస్త్రం అడ్డుకోదు, అడ్డుకోలేదు. గురు సిద్ధారూఢులు ఈ కోవకే చెందుతారు. శాస్త్రాలన్నీ సామాన్యాధికారుల కోసం, ఆత్మజ్ఞానం లేకున్నా సామాన్యులకు అలవిగాని వైరాగ్యాన్ని అందిన వారికి పూర్ణుడైన గురువు తారసిల్లి సన్యాసార్హతను గుర్తించి విధిస్తాడు. రామకృష్ణుడు వివేకానందునికి ఇలాగే చేశారు. ఇలా జరుగనప్పుడు అట్టి విరాగి శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయిన గురువును ఆశ్రయించి వారు అనుమతిస్తే యావజ్జీవితము బ్రహ్మచారిగా నిలిచిపోవచ్చు. అయితే అట్టివారు గురువు చెంతనే విధేయులై ఉండాలి. ఇంతటి ఉత్తమాధికారులైన స్త్రీలు కూడా విరక్తులు కావచ్చునని బృహదారణ్యకోపనిషత్తులోని సూచన. సామాన్యులైన పురుషుల విషయంలో కూడా బాగా పరీక్షించాకనే సన్యాస దీక్షనివ్వాలని సాంప్రదాయం. అయితే స్త్రీలకు ఋతుధర్మమున్నది. బిడ్డలను కని పెంచడం ప్రకృతి ఆమెకు విధించిన శారీరక ధర్మం. నరజాతిలోనే కాక జంతుజాతులలో కూడా ఈ ధర్మం కనబడుతుంది. దీనిని నిర్వర్తించడానికి తగిన స్వభావాన్ని అధికంగా స్త్రీలకు ప్రకృతి ఇస్తుందని, కనుకనే వారు ఎంతో ప్రేమ, ఓరిమిలతో తమ ధర్మాన్ని నిర్వర్తించగలగడమే కాక బిడ్డలు కలగనప్పుడు బాధపడ్డం కూడా సహజంగా కనిపిస్తుంది. ఆధునిక సాంఘిక పరిస్థితుల ఒత్తిడి వలన స్వతంత్రంగా ఉద్యోగం చేస్తూ ఒంటరి జీవితం గడిపే స్త్రీలలో ఎక్కువ మంది అనతి కాలంలో తమకు తోడు అండ లేదని బాధకు గురి అవ్వడం మనం చూస్తుంటాం. వీరిలోని ఈ నైజం ప్రత్యక్షంగానో పరోక్షంగానో పురుషుల అండను కోరేలా చేస్తుంది. ఈ ప్రకృతి సూత్రాన్ని ఎరిగిన సమాజం దృష్టిలో అండలేని స్త్రీ ఎన్నో ఇబ్బందులకు గురి అవుతుంది. ఈ కారణంగా తమ స్వభావాన్ని వ్యతిరేకించి కృత్రిమంగా వైరాగ్యాన్ని అవలంబించవద్దని శాస్త్రం హెచ్చరిస్తుంది. సహజ గుణాలకు అనుగుణమైన కర్మలనే సరి అయిన అవగాహనతో నిర్వహించడం ద్వారా జీవులు భద్రంగా పరమార్థాన్ని పొందాలని భగవద్గీత కూడా స్థూలంగా చెబుతుంది. కనుక సామాన్య స్త్రీ యథాశక్తి పాతివ్రత్యాన్ని, పురుషులు ఏకపత్ని వ్రతాన్ని అనుష్ఠించడం ఉత్తమమని శాస్త్రాలు, సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. అట్టి స్త్రీ వైదవ్యాన్ని పొందితే బిడ్డలు, తోబుట్టువులు లేక తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ భగవంతునే భర్తగా ధ్యానిస్తూ
ఇంద్రియ మనోజయాన్ని సాధించి జీవించాలని శాస్త్రం. అప్పుడు వారికి విధించిన జీవిత విధానం సన్యాసి జీవిత విధానాన్ని పోలి ఉండడం గమనార్హం. కాకుంటే సన్యాసులు శరీరంలో శక్తి ఉన్నంత వరకు ఏకాంతంగా శ్మశానము, చెట్లు మొదలు పాడుబడ్డ ఆలయాలను ఆశ్రయించుకొని దేశాటనం, భిక్షాటనలతో జీవించాలి. పై కారణాలుగా ఇది స్త్రీలకు కష్టతరం. అయినా విశేషార్హత గల స్త్రీలు అవధూత చివటమమ్మ, అవధూత మాలపిచ్చమ్మ వలె ఏకాకులై జీవించారు. అయితే అంతటి యోగస్థితి కలిగాకనే వారలా చేశారన్నది గమనార్హం. తక్కిన వారు సాహసించి స్వతంత్రించి ప్రమాదాలకు గురి కాకూడదని మాత్రమే శాస్త్రం. విఎస్ నారాయణ నెల్లూరు నుండి ఇలా ప్రశ్నిస్తున్నారు. మా ఊరిలో ఒకరి ఒంటి మీదకు సాయిబాబా వస్తారట, ప్రశ్నలు చెబుతారు. వేరొక చోట మరొకరికి వెంకటేశ్వర స్వామి వస్తారట. వీటిని గూర్చి మీ అభిప్రాయం? జవాబు: దైవం సర్వగతుడు. అతడెలా ఎక్కడికొస్తాడని? విశ్వమంతా తన రూపంగా కలిగి ఉన్న ఆయన ఒక పరిమిత దేహంలోకి ఎలా వస్తాడు? సాయి అయినా వెంకటేశ్వరుడైనా. శ్రీ సాయి సశరీరులుగా షిరిడీలో ఉన్నప్పుడే సాయి అంటే ఈ 5.5 అడుగుల శరీరం కాదు అనేవారాయన. భక్తుల అనుభవాలు అలానే ఉన్నాయి. ఆయన అనుగ్రహించదలిచిన భక్తులకు తామే స్వయంగా దర్శన నిదర్శనాలు ప్రసాదిస్తున్న సాయికి వారి భక్తులకు నడుమ ఇలాంటి మధ్యవర్తులు ఆయనకు అవసరం లేదు. వెంకటేశ్వరుడు కూడా అంతే. ఈ కాలంలో ప్రబలిన అజ్ఞానాన్ని, మౌఢ్యాన్ని ఆధారంగా తీసుకుని కొంతవరకు తాము దాని వలయంలో చిక్కిన వారే ఇలా వ్యవహరించేది. వీటిని నమ్మవద్దు. కాగితం కలం తీసుకుని కొన్ని రోజులు వరుసగా ఇలాంటి వారి దగ్గరికి ఎందరొచ్చారో, వారి సమస్యలు ఏమిటో, ఈ దివ్యవాహనాలు ఏం చెప్పారో రాసిపెట్టుకుని వారు చెప్పే వాటిలో ఎంత నిజమవుతున్నాయో ఓర్పుగా పరీక్షించండి, మీకే తెలుస్తుంది. ఎం సతీష్ ఒంగోలు నుండి ఇలా అడుగుతున్నారు. కొన్ని సమయాలలో మనసు ఎట్టి వికారము చెందకుండా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు పరిస్థితుల ప్రభావానికి లొంగి తప్పుభావం కలిగి తర్వాత ఆలోచిస్తే తొలగిపోతుంది. అలాగాక స్థిమితంగా మనస్సు సరియైన స్థితిలో ఉండాలంటే ఏం చెయ్యాలి? జవాబు: యుక్త వయసు వచ్చాక ప్రకృతి సిద్ధంగా శారీరక ధర్మాన్ని అనుసరించి మనస్సు కొన్ని భావాలను, కోరికలను పొందడం సహజమే. కానీ అట్టివి ప్రకృతి సిద్ధముగాక కృత్రిమ నాగరికతలోని అంశాలైన అశ్లీల సాహిత్యం, చలనచిత్రాల ప్రభావం వల్ల కానీ, ఫ్యాషన్ ప్రభావం వల్ల కానీ అటువంటి భావాలు, కోరికలు తీవ్రతరమైతే అవి దోషాలు అనబడతాయి. దేహ ఆరోగ్యానికి అవసరమైన ఆహారాన్ని కోరడంలో తప్పులేదు. తిండిపోతుతనం శరీరానికి అనారోగ్యకరమే గాక ఒక విధమైన మానసిక జాడ్యం అని చెప్పాలి. వాని ప్రభావం చేత మనిషి యొక్క చేతలు హద్దుమీరి ధర్మాన్ని, మానవతను ఉల్లంఘించే అవకాశం ఉన్నది. అన్ని కోరికల విషయం అలాంటిదే. తన కోర్కెలను తీర్చుకోవడంతో పాటు అందులోని బాధ్యతను కూడా భరించగల సంసిద్ధత కలిగి ఉండటమే మానవత్వం, సంస్కారం. మితిమీరిన వాంఛలను హృదయంలో వహించి బాహ్యంగా సమాజానికి వెరచి శారీరక నిగ్రహాన్ని పాటిస్తే అటు శరీరము, ఇటు మనస్సు కూడా క్రమంగా అవాంఛనీయమైన పరిణామాలకు దారితీయవచ్చు. చక్కటి యోచనతో మనస్సును దుష్ప్రభావాల నుండి తొలగించుకోవచ్చు. విపరీతమైన వాంఛలకు గురి అయినవాడు సాటి మనుషులను తన కోర్కెలను నెరవేర్చుకునేందుకు అనువైన పనిముట్లుగానే చూడగలడు. అతని చర్యలు సాటివారి మానవత్వాన్ని దెబ్బతీసి వారిలో హృదయ వేదనను, మానవజాతిపై జుగుప్స, అవిశ్వాసములను కలిగించగలవు. లేదా వారు కూడా తిరిగి సాటివారి పట్ల అలానే ప్రవర్తించడం నేర్చుకుంటారు. అంతేకాదు, మనిషికి సాటివారిపై ఎట్లాంటి భావం ఉంటుందో అట్టి భావాన్నే గుప్తంగా తన పట్ల కూడా కలిగి ఉంటాడు. కనుక దేహ, మనస్సుల స్వస్థతను కూడా పట్టించుకోకుండా వాటిని విలాస వస్తువులుగా మాత్రమే వాడుకొని దెబ్బతినే ప్రమాదం ఉన్నది. సాటివారిని ప్రేమించలేనివాడు తనను తాను కూడా ప్రేమించుకోలేడు. దీని విపర్యయం కూడా అంతే.
వాస్తవము, బాధ్యతాయుతమైన మానవత్వము, తన పట్ల తనకు గాని ఇతరుల పట్ల గాని తనకు గల ప్రేమకు గీటురాళ్ళు. కనుక సరి అయిన యోచనతో హృదయాన్ని అనుక్షణము పరిశుద్ధం చేసుకుంటూ ఉండడం అవసరం. అభ్యాసంతో ఇది సహజ స్థితిగా మారుతుంది. సరి అయిన యోచనలో ముఖ్య అంశం ఏంటంటే జీవిత లక్ష్యాన్ని అవగాహన చేసుకొనడం, శరీరం, వాక్కు, క్రియ, మనస్సుల యొక్క సర్వ సామర్థ్యాలను వికసింప చేసుకోగలగడమే జీవిత లక్ష్యం. తమకు తెలిసినా తెలియకున్నా ప్రతివారు జీవించాలనుకునేది ఇందుకే. దీనికి ఒక్కటే రుజువు. ఇలా మనలోని అంశాలను పటిష్టం చేసే ఆటలు, వినోద కాలక్షేపాలు వేరొక లౌకిక ప్రయోజనాలను మనకు సంపాదించలేకపోయినా అంత ఆసక్తికరంగా ఉంటాయి. అందరికీ ఇలాంటి వికాసాన్ని, పాటవాన్ని ప్రసాదించలేని విద్య, వృత్తి మొదలైన వాటిని మనం జీవిక కోసం అనుసరించినా నిజానికి వాటి పట్ల ప్రతివారిలోనూ విముఖతే ఉంటుంది. అలా కాక కొందరిలో లౌకిక ప్రయోజనాలే జీవిత లక్ష్యమన్న భ్రమ లోతుగా నాటుకొని ఉండవచ్చు. కానీ వారి ఆచరణ సుఖశ్రేయస్సులనేగాక తమ యొక్క సహజ సామర్థ్యాలను వికసింపచేసుకోలేనివిగా ఉండడమే గుర్తు. వారిలోని లోపానికి సామాన్యంగా అసహ్యకరంగా తోచే వస్తువుల పట్ల కొంతమందికి అమితమైన ప్రీతి కలిగి ఉండడం లాగానే ఇది కూడా అనారోగ్య స్థితికి చిహ్నం. శరీరానికి చక్కటి వ్యాయామం, మనసుకు చక్కటి యోచనను కలిగించే గ్రంథపఠనం, యోచన, చర్చ, ఇలా సంపాదించబడిన చక్కటి యోచన విధానాన్ని సాటివారితో చక్కగా పంచుకోగల వాక్పటిమ, మనలోని పై 3 అంశాలను తనలో ఇముడ్చుకున్న నేను అనబడు ఆత్మచైతన్యం యొక్క తత్వాన్ని వివేకంతో పరిశోధించగల జిజ్ఞాస, ఇవి మన కర్తవ్యాలు. వీటిని పొందడానికి యత్నించడంలో అవసరమైన స్థాయిల బలాన్ని మనం ప్రకృతి నుండి తిండి, నీరు, గాలి, వెలుగు, ఇంద్రియానుభవాల ద్వారా పొందుతూనే ఉంటాం. కానీ ఇన్ని రీతిలా నిర్దిష్టంగా యత్నించాలని మనలో చాలామందికి తెలియదు. అట్టి వారిలో జీవించడానికి అవసరమైనంతకంటే అదనంగా మనస్సు, వాక్కు, ఆత్మల వికాసానికి కృషి చేయడంలో వినియోగపడవలసిన శక్తి మనలో ఎమడక విపరీతమైన మనోవికారాల రూపంలో విశృంఖలమైన ప్రవర్తనలో ఖర్చు అవ్వాలని యత్నిస్తుంది. అందుకే పరివర్తన చెందని మానవాళి తరచూ వినాశాత్మకమైన కార్యకలాపాలకు ఇట్టే సంసిద్ధం కావడం చూస్తాము. కుల, మత, జాతి, ప్రాంతీయ, రాజకీయ కలహాలలో కనుక సరి అయిన యోచనను ప్రజలకు అందించడానికి మన సాయిబాబా పత్రిక, ప్రచురణలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. చిరంజీవి ప్రమీల రాయచోటి నుండి ఇలా ప్రశ్నిస్తున్నారు. ఎన్ని పుస్తకాలు చదివినా ధ్యానం కుదరడం లేదు. రాకూడదనుకున్న విషయాలే మనస్సులో బొమ్మల్లా వస్తాయి. ధ్యానం కుదరలేదని బాధపడడం నిత్యకృత్యమైపోయింది. ఎలా చేయాలి? జవాబు: తిన్నగా ధ్యానాన్ని అభ్యసించడానికి దాదాపు ఎవరూ తగరు. అందుకే అది సాధ్యం కాదు. చక్కని యోచనా పద్ధతితో ఏ విషయాలు మనకు అప్రయోజనాలు అర్థం చేసుకుని మననం చేస్తే వాటి పట్ల మన ఆసక్తి నశిస్తుంది. అవి ఇక ఆలోచనల్లోకి రావు. అంతేకాదు, రోజంతా మనస్సుకు క్షణం తీరిక ఇవ్వకుండా అటు పాఠ్యాంశాలను చదవడంలోనో లేక చక్కని యోచనను తెలిపే గ్రంథాలనో చదువుతూ ఆ ప్రకారం ప్రత్యక్షంగా మనస్సును భ్రమింపచేసే విషయాలను గురించి విడమరిచి ఆలోచిస్తే వాటి పట్ల మన వ్యామోహం నశిస్తుంది. దీనికి తోడు వాంఛనీయమైన విషయాలను, భక్తిని ప్రేరేపించే వాటిని గురించి చదవడం, వినడం కూడా చేయాలి. క్రమంగా లౌకిక కర్తవ్యం, భక్తిపూర్వకమైన భగవత్ చింతన తప్ప అన్యానికి మన మనస్సులోనూ జీవితంలోనూ తావు లేకుండా చూసుకోవాలి. పనికి మాలిన కబుర్లు, పత్రికలు, కథలు లాంటివి దగ్గర చేరనివ్వకూడదు. ఫలాని విషయాలు గుర్తు రాకూడదు, అవి తప్పు అని దేనిని అనకూడదు. అలా అనకూడదంటే వాటి గురించి చక్కగా ఆలోచించి వాటిలో సారం లేదనే యత్నం చేయక తప్పుకుంటున్నాం అన్నమాట. రోగాన్ని మాన్పుకునే బదులు కప్పిపుచ్చుకొని ముదరబెట్టుకుంటున్నాం అన్నమాట.
బుద్ధుడు, వివేకానంద, రామకృష్ణ, సాయి, రమణ మహర్షి, వేమన వంటి వారి రచనలను, చరిత్రలను చదవాలి. అవి కొన్నిసార్లు అయ్యాక భగవద్గీత అర్థంతో రోజు కొన్ని శ్లోకాలు చదువుతూ వాటిలో మనకి ఎక్కువ ఉపయోగం అనుకున్నవి కొన్ని ఎన్నుకొని వాటిని మరలా చదువుతుండాలి. ఇదిగాక ఎక్కువ మందికి కొంత వ్యాయామం అవసరం. ఆసనాలు, సూర్య నమస్కారాలు, ఆటలు కూడా చాలా మంచిని చేస్తాయి. అవి కాగానే సాయి వంటి మహాత్ముల గురించి ఆలోచిస్తూ చదువుతూ గడపాలి. వారి గుణాలను గుర్తు తెచ్చుకుంటూ వారి నామస్మరణ చేయాలి. అసూయాది భావాల గురించి సాయి ఎలా ఆలోచనతో పోగొట్టుకోవాలో తెలిపిన రీతిన యోచించడం నేర్చుకోవాలి. అలానే పైన ప్రస్తావించిన మహాత్ముల వాక్యాలను స్మరించాలి. ఇంతవరకు చెప్పినవి శ్రద్ధగా చేస్తూ గడుపు. ధ్యానం సంగతి వేరుగా ఇప్పుడే పెట్టుకోవద్దు. పై రీతిన హృదయము, మనస్సు సంస్కరించబడగానే కుదిరే స్థిరతే ధ్యానం. అది చివరికి కుదురుతుంది. పాఠ్యాంశాలు కానీ పై చెప్పినవి కానీ గుర్తుంచుకోవద్దు, అర్థం చేసుకోవాలి. అర్థం అవగానే తిరిగి సాటివారితో చెబుతుండాలి. గుర్తుంచుకోదలచినది నిలవదు, అర్థమైంది పోదు. జి. నారాయణమూర్తి రాజమండ్రి నుండి ఇలా అడుగుతున్నారు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, యోగము, ధ్యానము వీటికి గల సంబంధం ఏంటి? జవాబు: ఆధ్యాత్మ జీవితం అనే కారుకు భక్తే పెట్రోలు, జ్ఞానమే స్టీరింగ్, వైరాగ్యమే బ్రేకు, యోగం ఇంజను, ధ్యానం ఆ కారు కదలడం. సద్గురువు మార్గం, పరమాత్మ లక్ష్యం, సాత్వికమైన బుద్ధియే డ్రైవింగ్ నేర్చిన డ్రైవరు. వీటిలో ఏది లోపించినా ఆధ్యాత్మిక జీవితం కుంటుపడుతుంది. శ్రీమతి సి. పద్మావతి గారు తిరుపతి నుండి ఇలా అడుగుతున్నారు. స్త్రీలు గాయత్రిని జపించవచ్చా? అసలు ఈ రోజుల్లో 99% మంది చేసేది సరి అయిన గాయత్రి అనుష్ఠానమే కాదు. కేవలం గాయత్రి నామజపం. దైవం ఒక్కడే అన్నాక ఏ దివ్యనామమైనా ఒకటే. ఆ వ్యక్తిలోని దైవ సంపద లేక సత్వగుణాలపై దాని సఫలత ఆధారపడుతుంది. దీని వివరం శ్రీ గురుచరిత్రలో శ్రీగురుడు సాక్షాత్తు దత్తస్వామి చెప్పినదే ప్రమాణం. దానికి తోడు నేను దర్శించిన ఒక్కగానొక్క గాయత్రి మంత్రసిద్ధుడు చెప్పిన వివరం ఇటీవల ప్రచురించిన నేను దర్శించిన మహాత్ములు 1 అన్న చిన్న గ్రంథంలో చూడండి, ఇంకా సందేహం ఉండదు. సిఎస్ఆర్ సాయినాథ్ గారు రాజమండ్రి నుండి ఇలా అడుగుతున్నారు. నేనెన్ని పారాయణలు, పూజలు చేసినా సాయి నాకు స్వప్న దర్శనమైనా ఇవ్వలేదు. విశ్వాసం లేని వారికి కూడా అనుభవం ఇస్తున్న ఆయన నాకెందుకు ఇవ్వడం లేదు? జవాబు: చిరంజీవి సాయికి ఆశీస్సులు. కేవలం లౌకిక దృష్టితో పారాయణ చేసేవారిని సన్మార్గంలోకి లాగాలి గనుక వారికి త్వరగా దర్శనము ఇస్తారు సాయి. కొత్త వారి ఇంటికొస్తే మర్యాద చేయమా? పరమార్థం కోసం పారాయణ చేసేవారు ఆయనకు తమ కుటుంబంలోని వారి వంటి వారు. ఎప్పుడు ఇంట్లోని వారికి మర్యాదలు ఎందుకు చేస్తారు? వారి ప్రధాన కర్తవ్యం నిష్ఠ, సబూరి అనే దక్షిణ సమర్పించుకొనడమే. సాయి ప్రబోధామృతం శ్రద్ధగా విరామ సమయంలో చదివి దీక్షతో విడవకుండా పారాయణ చేయి. కనిపించిన సాధువు కల్లా మొక్కి వారి వెంట పడకుండడం అవసరం. కనిపించిన వాడిని వివాహమాడక తపస్సు చేసింది గనుకనే పార్వతీదేవి సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి పరిణయమాడింది. మన మనస్సు అలానే చేయాలి. అందుకు తపస్సు చేయాలి. అప్పుడు కేవలం మర్యాదగాక శాశ్వత సన్నిధి లభిస్తుంది. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర విడవకుండా పారాయణ చేస్తుండు. కెఎస్ రావు నెల్లూరు నుండి ఇలా అడుగుతున్నారు. పారాయణ, సప్తాహము, చాతుర్మాస్యము, అనుష్ఠానం అంటే ఏంటి? జవాబు: పారాయణ అంటే భగవంతుని లీలలు, అవతార విశేషాలు చదువుకుంటూ, వింటూ అందులో పారాయణత చెందడమే. క్రమంగా మన తలంపులు, ఆచరణ, ఆశయాలు అన్నీ ఆయన పరంగా మారడమే. సంసారుల జీవితాలు తమ కుటుంబ శ్రేయస్సే లక్ష్యంగా కలిగినట్లు, ఏం చేస్తున్నా ఎక్కడున్నా మరపురానట్లు
మానవులందరూ తాము తమ శరీరాలు పేర్లు అన్న భావంతో తాదాత్మ్యం చెందినట్లు భగవంతుని ప్రీతిని స్మరణను పెంచేవిగా మారేలాగున చదవడం, మననం చేయడం ఇవే పారాయణ. ప్రేయసికి ప్రియమైనవన్నీ ప్రియునికి ప్రీతికరములై మిగిలినవన్నీ అయిష్టమైనట్లు క్రమంగా మన సద్గురువుకు ప్రీతికరమైన మాటలు, పనులు, నడవడులే మనకు ప్రీతికరములవ్వడం పారాయణత. అది కలిగేలా సద్గ్రంథాలను చదవడం పారాయణ. ఇలా ఒక స్థాయి దాకా ప్రీతి కలిగాక కనీసం 7 రోజులు ఆ భగవంతుణ్ణి లేక సద్గురువును, ఆయన లీలలను స్మరించడంలో గడపదలిచి అందుకోసం ఆయనలోని దివ్య లక్షణాలను, లీలలను స్ఫురింపజేసే నామాలతో గానం చేయడం, సాటివారు చేస్తుంటే వినడం ఇదే సప్తాహం అంటే. ఇలానే 7 రోజుల్లో ఒక్క పారాయణ చేసి దాని సహాయంతో నియమంగా అన్ని రోజులు ఆయన స్మరణను నిలుపుకొనడం ఒక రకమైన సప్తాహ పారాయణ. 7 రోజుల్లో ఇంతటి శ్రద్ధతో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చరిత్ర పారాయణ చేయడం, పూజా స్తోత్రాలతో గడపడం ఉత్తమమైన సప్తాహ పారాయణ. అహస్సు అంటే రోజు, సప్త ప్లస్ అహస్సు సప్తాహము, 7 రోజుల కాలము అని అర్థం. సన్యాసులు ఆరోగ్యము వయస్సు ఉన్నంతకాలం 3 లేక 5 రాత్రులకు మించి ఏ ఊళ్ళోనూ ఉండకుండా భిక్షాటనంతో జీవిస్తూ సంచరిస్తూ ఉండాలి. వర్షాకాలంలో మాత్రం ఒక పుణ్యక్షేత్రంలోనో, మఠంలోనో, ఆలయంలోనో ఉండి ప్రత్యేకమైన వ్రతాచరణలో గడుపుతూ ప్రజలకు ధర్మబోధ చేయడం చాతుర్మాస్య వ్రతం. అనుష్ఠానం అన్న మాటకు అన్ని అంగాలతో కూడిన యోగ సాధన, ఇష్టదేవతార్చన, మంత్రజపాలు చేయడం, అది సదాచారంతో సహా చేస్తేనే అనుష్ఠానం అవుతుంది. శ్యామలమ్మ గారు గూడూరు నుండి ఇలా అడుగుతున్నారు. నేను పనులు చేసుకుంటూ సాయి నామస్మరణ పాటలు పాడుకుంటుంటే నా పక్కవారు అలా చేయకూడదని ఒకచోట కూర్చుని మాత్రమే శ్రద్ధగా చేయాలంటున్నారు, నిజమేనా? జవాబు: సద్గురువును నిరంతరం మనం ఏం చేస్తున్నా గుర్తుంచుకొనడమే కర్తవ్యమని శాస్త్రాలు, మహాత్ములు ఏకగ్రీవంగా చెప్పారు. ఆయనను తలుచుకోకుండా యాంత్రికంగా నామం చేయడం, ఆయన గురించి పాడుకొనడం వలన పెద్ద ప్రయోజనం ఉండదు, అపచారమేమీ కాదు. మన ఇంట్లో ఆయన ఎప్పుడూ ఉంటారు. ఎన్ని పనులు చేసుకుంటున్నా భర్త బిడ్డలు ఎప్పుడూ గుర్తున్నట్లే, వారి కోసమే అన్నీ చేస్తున్నామన్న భావం ఉన్నట్లే బాబా మన ఇంట పెద్దగా ఉన్నారని గుర్తుంటే చాలు, ఏం చేసుకున్నా సాధనే అవుతుంది. ఆయనను సేవించుకునే పద్ధతి మార్పు చేసుకోవలసి వచ్చినప్పుడు ఆ సంగతి స్వప్న దర్శనమిచ్చి ఆయనే చెప్పగలరు. వారి సాంప్రదాయంలో వారికి మించిన ప్రమాణమే లేదు. ఆ విషయంలో ఎవరు చెప్పినా వినవద్దు, పట్టించుకోవద్దు. ఎన్ శ్రీనివాసులు గారు ఇలా అడుగుతున్నారు. తక్కిన గుణాలను తొలగించుకొని లౌకిక జీవితంలో సాత్విక భావాలను అలవర్చుకోవడం ఎలా? జవాబు: శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర, అక్కలకోట స్వామి చరిత్ర, అలానే మన పత్రికలో మహనీయుల చరిత్రలు మళ్ళీ మళ్ళీ చదివి మననం చేస్తుంటే ఇప్పటి మన భేద దృష్టి సరి అయినది కాదని, మన అజ్ఞానం వలన వాస్తవం అనిపించేదేనని దృఢమైన భావం కలుగుతుంది. అజ్ఞానం వలన మనం రాగ ద్వేష అసూయలు కలిగి ఆశా వ్యామోహాల వలన కూడా అకృత్యాలు చేస్తామని, ఆ కర్మఫలం తప్పక అనుభవించవలసి ఉంటుందని దృఢంగా గుర్తుపెట్టుకోవాలి. అయినా నిత్య జీవితంలో ఇతరులు మనకు ద్వేషము అసూయలతో కష్టం కలిగిస్తుంటే మామూలుగా ఈ భావం నిలుపుకోవడం మొదట్లో కష్టంగానే ఉంటుంది. కానీ బాగా ఆలోచిస్తే గత జన్మలలో మనం వారి పట్ల అపచారం చేయడం వల్లనే వారికి జన్మలో మనను కష్టపెట్టే బుద్ధి, అవకాశము, మనం తప్పుకోలేని స్థితి కలుగుతుందని తెలుస్తుంది. అట్టి రుణానుబంధం లేనప్పుడు వారేం చేసినా మనకేమీ చెడు జరగదు. మన చెడ్డ కర్మ కొంత మనం అనుభవించనక్కర లేకుండానే ఆ విధంగా తీరిపోతుంది. మనం తప్పుకునే అవకాశం ఉంటే తప్పుకోవచ్చు, బెదిరించడం తప్పనిసరి అయితే బెదిరించనవచ్చు. కానీ ఎదుటి వ్యక్తిని ద్వేషించకుండా అతనిలోని దుర్బుద్ధిని మాత్రం నిగ్రహిస్తున్నామన్న అవగాహనతో చదరంగమాడినట్లు వ్యవహరించవచ్చు.
సాధ్యమైనంత వరకు అందరిలో ఉన్న సాయిని స్మరించి తొలగి ఉండడం మంచిది. మన చెడ్డ కర్మ రుణానుబంధం తీరిపోతున్నాయని గుర్తుంచుకోగలిగితే చాలు. శ్రీ సాయి ప్రబోధామృతం చదివి మననం చేస్తుంటే ఈ భావం స్థిరపడుతుంది. ఒక పాఠకుడు గుంటూరు నుండి ఇలా అడుగుతున్నారు. మొదటి ప్రశ్న, నాకు గురుచరిత్ర చదువుతుంటే ఒక సందేహం వచ్చింది. శ్రీగురుడు పతివ్రత భర్తను నీడవలే వెంట నుండి ఏ విధంగా సేవ చేస్తుందో అదేవిధంగా శిష్యుడు గురువును సేవించి ముక్తి పొందాలి అని చెప్పారు. యదుమహారాజుకు అడవిలో కనిపించిన అవధూత భ్రమరకీట న్యాయం గురించి చెబుతూ, సదా నేను గురువునే ధ్యానించి నేనే గురువంతటి వాడయ్యాను అన్నాడు. ఇవి రెండూ నాకు పరస్పర విరుద్ధంగా తోస్తున్నాయి. శ్రీగురుని మాట ప్రకారమైతే సదా గురు సన్నిధిలోనే ఉండాలి. కానీ ఈ అవధూత ప్రకారమైతే గురువును తలచుకుంటే చాలు కదా. ఈ సందేహం తీర్చండి. రెండవ ప్రశ్న, మాస్టారు, ఈ మధ్య నా మనసు ఎప్పుడు మిమ్మల్నే తలుచుకుంటూ మీ సన్నిధిలోనే తిరుగుతుంటుంది. మిమ్మల్నే నా గురువుగా భావించుకుంటున్నాను. కాబట్టి మీరు నాకు మీ సేవ చేసుకునే అదృష్టం కల్పించండి. జవాబు. మొదటి ప్రశ్నకు జవాబు. గురుచరిత్ర గురించిన సందేహం. పూర్వపుణ్యము ప్రారబ్ధము గురువుకు భౌతికంగా దగ్గరగా ఉంచితే పతివ్రత భర్తను సేవించినట్లు గురువును సేవించడం, ప్రారబ్ధ రూపమైన గురు కృప భౌతికంగా మన శ్రేయస్సును కోరి దూరంగా ఉంచితే అప్పుడు భ్రమరకీటక న్యాయము కర్తవ్యాలు. రెండవ ప్రశ్నకు జవాబు. జీవితంలో తృప్తికరమైన మార్గాన్ని తెలిపిన వారిపై అత్యంత శ్రద్ధ కలగడం సహజమే. అది మంచిదే. కానీ దేహ ప్రారబ్ధం చేత ఏ క్షణంలో ఎక్కడుండాలో ఏం చేయాలోనన్నది అటు మానవుల పూర్వ రుణానుబంధం, ఇటు శ్రీ సాయి మనకు నిశ్చయించినది నిర్ణయిస్తాయి. అదే శ్రేయస్కరం. మన ఇష్టాయిష్టాలను వారికి సమర్పించడమే దక్షిణ, సేవ. కారణం వారి నిర్ణయం అత్యంత శ్రేయస్కరం. మనకు తెలియకనే మనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు ఏర్పడతాయి. ఆయన తత్వాన్ని నిర్ణయాన్ని అర్థం చేసుకుని ప్రీతితో హృదయపూర్వకంగా స్వీకరించి ఏ క్షణానికి ఎక్కడ ఉంటే అక్కడ మనకు విధించబడిన ధర్మాన్ని ఆయన ప్రేమపూర్వకమైన ఆజ్ఞగా స్వీకరించి నిర్వర్తించడమే భక్తి. కనుక నీవలా చేయడమే నా అభిమతం. అయితే నన్ను గురువుగా నీవు తలుస్తుంటే ఒకటి గుర్తుంచుకోవాలి. నా ఆంతర్యం ఆయన అవ్వడం వల్లనే పొట్లంలో మిఠాయి చుట్టినట్లు ఈ దేహానికి జీవితానికి ఏదైనా విలువ అబ్బుతుంది. కనుక నన్ను అంటే నా దేహాన్ని ధ్యానించడం కంటే సాయిని ధ్యానిస్తేనే నాకు ఎక్కువ ప్రీతి. ఆయన బోధ అందచేయడం, ఆచరించి ఆయనను చేరడమే అందరి ధ్యేయమని కదా నేను విశ్వసించి చెప్పేది. నిజానికి శ్రీ సాయి వలె సాధన చివరి దశలో తప్ప గురువుకు భౌతికంగా అప్పుడప్పుడు తప్ప ఎక్కువ చేరువుగా ఉండకూడదని, ఉంటే ఆ దేహమే వారన్న భ్రమ పెరిగి మానవత్వ సంబంధమైన భావాలు అభిప్రాయాలు కలిగి భక్తి శ్రద్ధలు అర్జునాదులకు లాగా తగ్గే అవకాశం ఎక్కువ అవుతుంది. అందుకే నేనింతవరకు శ్రీ సాయి భౌతిక దర్శనం కోరలేదు. ఆయన తన గురువును అంటిపెట్టుకున్నట్లు సేవించినట్లు సేవించగలిగేదాకా భౌతిక దర్శనం వద్దని, వారి కృప సూక్ష్మమైన సాన్నిధ్యం చాలునని, అవి నన్ను వారి మార్గాన నడిపించాలని నేను ప్రార్థిస్తుంటాను. లేకుంటే 60 సంవత్సరాలు శ్రీ సాయీసుని సాన్నిధ్యంలో ఉన్న అందరిలో శిష్యుడనదగిన వారు ఒక్కరు కూడా కనిపించలేదని సాయి ఎందుకంటారు? ఈ మానవత్వ భావం కలుగుతుందనే ప్రమాదాన్ని సూచిస్తూనే ఒక శ్లోకంలో అగ్ని, స్త్రీ, గురువులకు తగుమాత్రం దూరంలో ఉండాలని హెచ్చరించారు. గురుబోధన సాయశక్తిలా ఆచరించి సంతోషంగా ప్రారబ్ధం అనుభవించి ప్రత్యక్ష సాన్నిధ్యానికి అర్హత సాధించడమే జీవిత పరమావధి. అట్టి విశ్వాసం గలవాడికి ప్రారబ్ధం తలంటులా మాలిన్యాన్ని తొలగించి శుభ్రతనిస్తుంది. బివిఎస్ రావు ఏలూరు నుండి ఇలా అడుగుతున్నారు. మహాత్ములు పిచ్చివారుగాను దిగంబరులుగాను ఉంటారని వ్రాస్తున్నారు.
మామూలుగా పిచ్చివాండ్లు వెర్రివాండ్లు ఉన్నారు కదా, మరి మహాత్ములను గుర్తించడం ఎలాగో చెప్పండి. మనకు ఇప్పుడు దగ్గరలో సశరీరులుగా ఉన్న మహాత్ములెవరో తెలపండి. జవాబు: పూర్వజన్మ సుకృతమో లేక సద్గురు కటాక్షమో ఉంటే గాని మహాత్ములను దర్శించడం, గుర్తించడం ఎవ్వరికీ సాధ్యపడదు. తెలిసో తెలియకనో గత జన్మలో మహాత్ములకు మన సేవ చెందియుంటేనే ఈ జన్మలో మనకు వారు తారసిల్లుతారని పెద్దలంటారు. అయితే తీవ్రంగా ఈ జన్మలో చేసుకున్న బుద్ధిపూర్వకమైన సుకృతం కూడా మనలను వారి చెంత చేర్చగలదని ఎందరి అనుభవాలో నిరూపిస్తున్నాయి. ఇట్టి సుకృతాలలో అన్నిటికంటే బలీయమైనది సకల సాధుస్వరూపి సాయి అని తెలిపే శ్రీ సాయిబాబా జీవిత చరిత్రను అట్టి సంకల్పంతో ప్రార్థనాపూర్వకంగా పారాయణ చేయడం. మరలా అంతటి బలీయమైనవే శ్రీ గురుచరిత్ర పారాయణ, గురుగీత పారాయణ. తగిన నిదర్శనాలెన్నింటినో మేము ప్రచురించిన శ్రీ సాయి లీలామృతం, శ్రీ అక్కలకోట స్వామి చరిత్ర, శ్రీ పాకలపాటి గురువుగారి చరిత్ర, సద్గురు జ్యోతి, శ్రీ గురుచరిత్రలలో చూడవచ్చు. ఆగస్టు ఆఖరుకు వెలువడనున్న శ్రీ అవధూత లీలలో కూడా చూడవచ్చు. అందుకే ఇలా శ్రీ దత్తావతారులైన మహనీయుల చరిత్రలను పారాయణ చేసే మా సత్సంగ సభ్యులందరికో మహనీయుల దర్శన ఆశీస్సులు లభించాయి. ఇలానే ముస్లింలైన సిద్ధపురుషులను గుర్తించాలంటే ఖురాన్లోని ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని వారి వెనుక దిక్కుగా నిలబడి మనసులో పఠిస్తే ముస్లిం సిద్ధపురుషుడు తప్పక వెనుదిరిగి పలుకరిస్తారు. సామాన్యంగా వారు మనను తిట్టడమో కొట్టడమో జరుగుతుంది. కారణం, ఆ ప్రార్థన ఆ మహాత్ములను బలవంతంగా బహిర్ముఖులను చేస్తుంది. అందుకే అలా చేయడం ప్రమాదం. అలాంటి విషయాలు తెలిసిన వారు విధిస్తే తప్ప అలా చేయకూడదు. శ్రీ దత్తావతారులైన మహాత్ముల చరిత్రల పారాయణ వలన ఎటువంటి ప్రమాదం లేకుండా మహాత్ములు మన పట్ల ప్రసన్నులవుతారు. ఇది నా 2 దశాబ్దాల అనుభవం. మనం అలా పారాయణలు చేస్తే మహాత్ములు ఎలా పలుకుతారన్నది పై చెప్పిన గ్రంథాలలో చూడవచ్చు. ఎస్సి లక్ష్మీదేవి బెంగుళూరు నుండి ఇలా అడుగుతున్నారు. షోడశోపచార పూజ స్త్రీలు ఇంట్లో ఎలా చేయాలి? సాయంత్రం కూడా బాబా ముందు దీపం పెట్టాలా? జవాబు: శ్రీ సాయి కానీ మరే దైవ రూపం కానీ ఎప్పుడూ సర్వగతుడు, విశ్వరూపుడు కూడా. అయినా వివేకులు, భక్తులు అయిన వారు ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా విరామ సమయం అంతా గుర్తుంచుకోవాలి. అదే అనన్య భక్తి సాధన. దానికి చక్కటి ఆరంభం నిద్ర లేవగానే చేసే ప్రాతస్మరణ. అలా మనస్సును స్మరణలో నిలిపి నిత్యకృత్యం గావించుకొని షోడశోపచార పూజకు ఉపక్రమించాలి. అయితే ద్విజులైన వారికి గాయత్రీ జపం ప్రధానమని, తక్కిన అనుష్ఠానాలకు ఆలంబనమని ఎలా చెప్పారో అలానే గృహిణికి మొదట పతిపూజ ప్రధానం. ప్రత్యక్ష దైవస్వరూపుడైన భర్తకు పాదాభివందనం చేసి ఆయనే ప్రత్యక్ష దైవమన్న గుర్తింపుతో సేవ చేసి తర్వాత ఇతర దైవరూపాలను పూజించనారంభించాలి. రెండవ విషయం, స్త్రీలు వేదార్హులు కారని కనుక పురుష సూక్త విధానంతో పూజించరాదన్నది సాంప్రదాయకుల అభిప్రాయం. మహాభారతాది పురాణాలలో కలి ప్రభావాన్ని వర్ణించిన విధంగానే ఈ రోజులలో నిజానికి వేదార్హులు ద్విజులలో కూడా లేరనే చెప్పాలి. ఉన్నవారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. కనుక భక్తి శ్రద్ధలతో అర్థచింతనతో చదవడమే. నిత్య జీవితంలో అసూయ ద్వేషాదులను యత్నంతో నిర్మూలించుకొని సద్వర్తనానికి అంటిపెట్టుకునే ఎవరైనా అర్హులేనని నా అభిప్రాయమేగాక ఇంకెందరి అభిప్రాయమో కూడా. అయితే అట్టివారికి కూడా పురుష సూక్తం వంటి వేదమంత్రాలు అత్యావశ్యకం కూడా కాదు. పూజలోని భావ తీవ్రత ప్రధానం. ఆ భావాన్ని అనుసరించి సాయి చరిత్రలోని సంఘటనలను, సూక్తులను అనుసరించి మన నిత్య జీవితంలో హృదయగత భావాలను సంస్కరించుకోగలగడమే ముఖ్యం. అదే నిజమైన శ్రద్ధ. కనుక ఈ విషయం భావాన్ని బట్టి చేసుకోవచ్చు. తరువాత ఏ రూపాన్నైనా మనం పూజించనారంభించినప్పుడు దానిలో క్రమంగా నూతనమైన శక్తి జాగృతమవుతుంది. మనం పూజించిన కొద్దీ అది మరింత చైతన్యమవుతుంది. అంతేగాక మన పూజా సమయాలలో దానికై అదే తీవ్రంగా పనిచేస్తుంది.
ప్రీతితో మనమిచ్చే పూజా నివేదనలను స్వీకరిస్తుంది. కనుకనే సాయి అలాంటి మూర్తుల పూజను నిలిపివేసిన వారు తమనే విస్మరించినట్లు అని చెప్పి మందలించేవారు. పై 2 అంశాలు: స్త్రీలు పతిసేవానంతరం పూజ చేసుకోవడం, భావంతో పురుష సూక్తాదులు చేసుకోవడం లేకపోతే మానడం. ఈ విషయంలో తప్ప స్త్రీ పురుషులకు పూజా విధానంలో తేడా ఏమీ లేదు. అలానే స్త్రీలకు ప్రణవార్హత లేదు కనుక ఓం వదలి తక్కిన శ్రీ వంటి వాటితో నామావళిని కొందరు చదవమంటారు. గత్యంతరం లేకుంటే తప్ప బహిష్ఠులైనప్పటికీ కూడా పూజించక కేవలం నామస్మరణలో ఉండడం మంచిది. ఏ పండైనా నివేదన యత్నం ఇంట్లో వారితో చేయిస్తే మంచిది. సాయంత్రం దీపం నైవేద్యం బాబాకు అర్పించడం మంచిది. ఈ విషయం సాయినాథ పూజ ఉపోద్ఘాతం చదివి అన్వయించుకుంటే తెలుస్తుంది. ఎస్ఎస్కే నందనవనం ఇలా అడుగుతున్నారు: శరీర, లోక, ఆత్మ, గురు ధర్మాలను 4ంటిని గుర్తించి నడిచిననే గాని ఆత్మదర్శనం జరగదని ఒకరు చెప్పారు. గురుధర్మం అంటే ఏది? భౌతికమైన గురువా లేక తన యందున్న ప్రజ్ఞానమా? భౌతికమైన గురువని చెబితే తొలిలో ఎవరికెవరు గురువు? జవాబు: మీరడిగిన ప్రశ్నకు నిజమైన సమాధానం ఒక చిన్న జవాబులో వ్రాయ వీలయ్యేది కాదు. ధర్మము, గురువు అన్న వాటి తత్వం మనం మామూలుగా అనుకున్న దాని నుంచి ఎంతో భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక నామమో మంత్రమో చెవిలో చెప్పిన వారినెల్లా గురువనడం ఈ గుడ్డి ప్రపంచంలో పరిపాటి అయింది. తాను సంపూర్ణ జ్ఞానం పొంది ఇంకొకరికి తమ సన్నిధి చేతనే ధ్యానస్థితినివ్వగల వారికే ఆ పేరు సార్థకం. తాను త్రిమూర్త్యాత్మకుడనని, పరబ్రహ్మమని, తానే విశ్వమని నిరూపించగల వారికే గురువన్న పేరు చెల్లుతుంది. చివరకు కృష్ణుడు షిరిడీ సాయి వలె భక్తునిలో కూడా తననే చూసుకొనడం వలన ఎవరినీ శిష్యులుగాను తనకు తాను గురువుగాను తలచని వాడికే అది వర్తిస్తుంది. ఈ విషయం మీకు నిజంగా నిస్సంశయంగా కూలంకషంగా అవగతం అవ్వాలంటే శ్రీ సాయి లీలామృతం, శ్రీ సాయి ప్రబోధామృతం, శ్రీ సాయినాథ పూజ జాగ్రత్తగా పరిశీలించాలి. ధర్మమిన్నిగా ఉండదు. సాత్వికుడైతే క్రమంగా అన్ని స్థాయిలలోనూ ధర్మం సహజమవుతుంది. సాత్వికుడు ఎలా అవ్వాలన్న దానిని కృష్ణ జన్మాష్టమి సంచిక సాయిబాబాలో చర్చించినట్లు విశ్వరూపుడైన గురువును శరణు పొందాకనే సాధ్యమవుతుందని తెలియగలదు. గురువంటే సాయి వంటి వారికి మాత్రమే తెలిస్తే విశ్వమే తానైన గురువు విషయంలో తొలిలో ఎవరికెవరు గురువు అన్న మీ ప్రశ్నకు తావులేదు. ఇందరు గురువులుంటే కదా గురువంటే ఏమిటో, ధర్మమంటే ఏమిటన్న విషయాలను పై గ్రంథాలలోనూ సాయిబాబా పత్రికలోని వ్యాసాలను చూస్తే గాని తెలిసే అవకాశం లేదని మనవి. మీరు వాటిని చూసి ఉంటే ఈ ప్రశ్నలు రావే. అవి బాగా తరచి అప్పటికీ మీకు సందేహం ఉంటే మిగిలిన ప్రశ్నలను మరలా అడగండి. తన యందున్న ప్రజ్ఞే గురువంటే అన్నదానికి అర్హులు అసలు దాదాపు 1,00,000 ఆశ్చర్యం లేదు. నిజమైన గురువును బాహ్యంగా చిరకాలం సేవించి వారి తత్వాన్ని గుర్తించి ధ్యానిస్తుంటే పరిపక్వ దశలో గాని ప్రజ్ఞానం అనే మాటకు అర్థమే అవగతం కాదు. ఉపనిషత్తులలోని ఇలాంటి పదాలన్నీ మొదట కర్మకాండను, ఉపాసనను అర్థం చేసుకుని ఆచరించి చిత్తశుద్ధి గడించి గురుసేవలో గురువును మెప్పించిన వారికి మాత్రమే ఉపదేశించబడినవి. అట్టి ఉత్తమాధికారులకు అనుభవరీత్యా ప్రజ్ఞానం, బ్రహ్మ అన్న మాటలు అర్థమవుతాయి. కనుక విశ్వమెల్లా తన రూపమేనని నిరూపించిన సద్గురువును బాహ్యాంతరాలలో నిరంతరం సేవించడమే గురుధర్మం. ఒక జిజ్ఞాసువు అడిగిన ప్రశ్న: ముందుగానే మరొకరి నుండి ఉపదేశాన్ని పొందిన సాధకులు శ్రీ షిరిడీ సాయిబాబా వారి యందు కలిగి ఉండవలసిన భావం ఏమి? షిరిడీ వెళ్ళినప్పుడు అచట సాధన చేసుకోవచ్చునా? జవాబు: విశ్వమంతా సకల సత్పురుషులు, దేవతలు, జీవులు తామేనని అనుభవమిచ్చిన సాయిబాబా పరమగురువు.
ఇతర మహాత్ముల ప్రశంసలు కూడా దీనినే రుజువు చేస్తాయి. అటువంటి గురువు ఏ ఇతర గురువుల నుండి భిన్నులు కారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లు, నేను వాటి యందు లేను, అవి నాయందున్నవి అన్నమాట సాయి ఇతర ఉపదేశ గురువుల పట్ల వర్తిస్తుందని ఆ భక్తుల అనుభవాలు నిరూపిస్తాయి. శ్రీ సాయి వంటి సద్గురుని సన్నిధి చేరడానికి అంతకుముందు మనం ఉపదేశం తీసుకున్న అనుష్ఠానమే చేర్చినదని మనం దానిని కృతజ్ఞతతో గుర్తించాలి. సాయి పరమ గురువని, ఉపదేశ గురువు బోధక గురువని తలచాలి. దీని వివరం స్కాంద పురాణంలోని శ్రీ గురుగీతలో చూడవచ్చు. శ్రీ సాయిని పరమగురువుగా వారి చరిత్ర పారాయణ చేస్తూ వారి అనుజ్ఞగా మన పూర్వగురువు ఉపదేశించిన సాధన చేస్తూ పోవాలి. అప్పుడు కర్తవ్యాన్ని సాయియే మనకు తెలుపుతారు. ఎవరినీ అడగనక్కర్లేదు. అడిగిన కొద్దీ తికమక ఎక్కువవుతుంది. పలుమందిని అడిగితే 4 రకాలుగా చెబుతారు. చాలా కన్ఫ్యూజన్ కలిగి ఏదీ చేయలేని విడవలేని దుస్థితి కలుగుతుంది. శ్రీ సాయి చరిత్ర పారాయణ నామస్మరణ వలన మన హృదయస్థుడైన ఆ విశ్వగురుడే మన పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి మనకు తగిన దానిని స్వప్నాదులలో తెలుపుతారు. అది నిస్సందేహమైన పద్ధతి. షిరిడీ వెళ్ళిన పరమగురువుగా సేవించి వారి సాన్నిధ్యంలో వారి చరిత్ర పారాయణ విరామ సమయంలో చేస్తూ ముఖ్య స్థలాలలో కూర్చొని మనకు ఉపదేశించబడిన సాధన చేస్తుండాలి. ఏఎస్ఎస్ సూళ్ళూరుపేట నుండి అడుగుతున్నారు. పురాణ పురుషులు, మన పూర్వీకులు, సాయి వంటి మహనీయులు ఆటో రైటింగ్ ద్వారా సమాధానాలు ఇస్తారన్నది ఎంతవరకు నిజం? జవాబు: మనిషి గుప్తమైన విషయాలను, భవిష్యత్తు, నిక్షేపాలు, శాంతులు, గత జన్మలు మొదలగునవి గురించి తెలుసుకునే యత్నాలే ఈ ఆటో రైటింగ్. శకునము, ప్రశ్న, జ్యోతిష్యం మొదలైన ప్రక్రియలు. కానీ ఇవన్నీ భగవంతునికి మాత్రమే తెలుస్తాయని, ఏం చేసి మానవుడు వీటిని తెలుసుకోలేడని, అలాగాక సర్వస్వ భగవంతుని శరణు పొందిన వారిని అవసరమైన విధంగా నడిపిస్తాడని భక్తునికి తెలియడం అవసరమని, ఆయన తలచిన వాటిని ఆయనయే ఏదో ఒక రీతిన తెల్పగలడని సర్వమత గ్రంథాలు చెప్పాయి. కనుక అలా శరణు పొందక వక్ర మార్గాలలో ఇలా తెలుసుకోవచ్చని నమ్మడం, ఒక వంక దైవం యొక్క ప్రేమతత్వాన్ని విశ్వసించలేకపోవడం, మరొక వంక అహంకారానికి చిహ్నమును. సర్వానికి అధిపతి మనం అడుగకనే గాలి, వెలుతురు, నీరు మొదలగునవి ప్రసాదించిన పరమాత్మ యొక్క ఈ రహస్యాలు భక్తికి అన్యమైన రీతిలో తెలియజూడడం ఆయన జేబు కొట్టి చూడడమే అవుతుంది. మనను ప్రేమించిన వ్యక్తిని మనం ప్రేమించి విశ్వసించలేక రహస్యంగా అతని డైరీలు తిరగవేసి గోడచాటున నక్కి అతని మాటలు విని అతని రహస్యాలు కనుగొని లోకానికి వెల్లడి చేయడం అంతటి తుచ్చమైన పని. కనుక సర్వమత గ్రంథాలు వీటిని హీనంగా ప్రకటించాయి. అందుకనే ఇలా తెలుసుకునే మానవుల ప్రయత్నాలను భగవంతుడు, ప్రకృతి వమ్ము చేసి చెలగాటమాడుతారు. ఇటువంటి రీతిలో గుప్తమైన విషయాలను చెప్పేవారిని నిర్మోహమాటంగా పరిశీలిస్తే వారు చెప్పే భవిష్యత్తు మొదలైన విషయాలు కొన్ని రైటైనా కొన్ని తప్పుతాయి. వాటికేదో విధంగా సమాధానాలు చెప్పుకొని వారు తమను సాటివారిని భ్రాంతిలో కొనసాగించుకుంటారు. కొన్ని వీరు చెప్పేవి వాస్తవాలైనా కొన్ని లౌకిక విషయాలలో తప్పిపోవడం వలన వారు చెప్పిన ప్రతి విషయము వాస్తవమని రుజువయ్యేదాకా సందేహాస్పదంగా ఉంటుంది. కనుక ఏమీ తెలియనట్లే కదా. కానీ మానవులకు ఆశ ఎక్కువ. అందుకే కొంచెం ఆలోచిస్తే ఇవి అవిశ్వసనీయమైన తెలిసినా జోదరి తన వ్యసనాన్నిలాగా విడవలేరు. ఈ ఆటో రైటింగ్, అంతర్వాణి మొదలైన విధానాలు, పూర్వజన్మ మొదలైన విషయాలు వీరు చెప్పినప్పుడు మనకవి సరి అయినవో కాదో తెలియదు గనక మనకేమీ తెలియదన్న విశ్వాసం వలన వారికేమో తెలిసే చెబుతున్నారని భ్రమిస్తాం. అంటే ఇటువంటి వక్ర మార్గాలు అక్కర్లేకుండా కర్తవ్యాన్ని దైవము లేక సాయి వంటి మహనీయుల స్వచ్ఛము, దివ్యము అయిన మార్గంలో భక్తులకు తగిన విషయాలను తెలుపుతున్నారని
ద్వారకామాయి అనుభవ మంటపంలోని అనుభవాలు రుజువు చేస్తున్నాయి. ఎన్నో కష్టాలు అనుభవించిన పాండవులు, రాముడు మొదలైన వారెవ్వరినీ ఇటువంటి తుచ్చ మార్గాలు అవలంబించమని అటు శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు, వశిష్ఠ, విశ్వామిత్రాదులు ఆదేశింపకపోవడమే గమనార్హం. జోదం వలనే ఈ రీతులు కూడా వ్యసనాలే. దామోదర్ గారు వరంగల్ నుండి ఇలా అడుగుతున్నారు. గురువును సంపూర్ణంగా శరణు పొందితే చాలునంటారు సాయి. అలా ఒకసారి ఒకరిని గురువుగా నమ్మాక వారి పట్ల మన విశ్వాసం సడలితే ఏం చేయాలి? జవాబు: నిజమైన విశ్వాసం 2 రకాలు. శ్రీ సాయిలాగా మనకు అనుక్షణము తమ సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వాలను నిరూపించే సద్గురువు పట్ల మన విశ్వాసం త్వరగా సడలదు. అందుకే రమణ మహర్షి అటువంటి గురువును ఆశ్రయించిన భక్తుని పులినోట చిక్కిన వేటతో పోలుస్తారు. అంతటి గురువు ప్రత్యక్షంగా దొరకడం కష్టం. వారి నిర్దిష్టమైన జీవిత విధానం సంశయాలకు తావివ్వదు. అయినప్పటికీ అజ్ఞానంతో అడిగినదల్లా వారు నెరవేర్చలేదని భక్తులు వారికి దూరం అవ్వడం చూస్తూ ఉంటాము. అటువంటప్పుడు మనం వారి పట్ల విశ్వాసాన్ని వహించే బదులు ఆశను వహించామని అర్థం. మన పూర్వజన్మలోని ధర్మాధర్మాలతో సంబంధం లేకుండా మనం కోరినదల్లా ఆయన నెరవేర్చాలంటే ఆయన సర్వజీవుల పట్ల సమభావం లేని పక్షపాతి, అధర్మాత్ముడు కావాలి. సర్వజీవుల పట్ల సమమైన ప్రేమ కలిగి ఉండడమే ధర్మానికి జీవకర్ర. ధర్మమే వారి జ్ఞానానికి నిదర్శనం. ధర్మ నిర్ణేత కొన్ని హద్దులకు కట్టుబడే జీవుల పట్ల దయచూపడం న్యాయం. నిజమైన భక్తి లేక విశ్వాసము సరైన అవగాహన మీద ఆధారపడుతుంది. పసిపిల్లలు తల్లిదండ్రులు తాము కోరినవిస్తారని మాత్రమే ప్రేమిస్తారు. ఇది స్వార్థమే గాని ప్రేమ కాదు. ఆలోచన పెరిగిన కొద్దీ తల్లిదండ్రులు తమ శ్రేయస్సు కోసం శ్రమపడటాన్ని అర్థం చేసుకొని వారిచ్చే క్రమశిక్షణ తాత్కాలికంగా బాధగా ఉన్నా సంతోషంగా స్వీకరిస్తారు. ఇది ఓరిమి, విశ్వాసాలతో కూడిన ప్రేమ. అలాంటి అవగాహన, ఓరిమితో కూడిన ప్రేమనే విశ్వాసము లేక భక్తి అంటారు. అదే వైద్యుడిచ్చే చేదుమందు యొక్క గుణం. పామరులమైన మనకు తెలియదు గనుక వైద్యుడు మన శ్రేయస్సు కొరకే మందిస్తాడని మనం విశ్వసించాలి. ఆయనిచ్చే మందు చేదుగా ఉన్నా, తీయగా ఉన్నా మనకది మేలు చేస్తుందని గుర్తుంచుకొని కృతజ్ఞతతో తీసుకోవాలి. అలానే మన గత జన్మల కర్మల గూర్చి, మన ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి మనకు తెలియదు గనక అది తెలిసిన సాయి మనకు శ్రేయస్కరమైనదే చేస్తారని విశ్వసించాలి కానీ ప్రియమైనది మాత్రమే చేయాలని తలచకూడదు. సాయి వంటి పరిపూర్ణుల విషయంలో మన విశ్వాసం ఎప్పుడు సడలినా పొరపాటు మన అవగాహనలోనో మన ప్రార్థనా విధానంలోనో ఉంటుంది. ఇది తొలగాలంటే సాయి ప్రబోధామృతం జాగ్రత్తగా చదివి మననం చేసుకుంటుండాలి. నిత్యము స్నానం చేసి దేహమాలిన్యాన్ని పోగొట్టుకున్నట్లు నిత్య మననం ద్వారా అవివేకమనే హృదయ మాలిన్యాన్ని పోగొట్టుకుంటుండాలి. ఈ ప్రధాన సూత్రాన్ని మరచి ఎందరో తమ భక్తి పటిష్టం కావడం లేదని వాపోతారు. టి.వి. శాస్త్రి అట్లూరు నుంచి ఇలా అడుగుతున్నారు. స్త్రీలు ఓంకారం ఉచ్చరించరాదని కొందరు అంటున్నారు. ఇది ఎంత వాస్తవం? అది నిజమే అయితే ఎందువలన ఉచ్చరించకూడదో తెలుపవలసినది. జవాబు: ఈ నియమం ఆర్షమని చెప్పడానికి ఆధారాలు చాలవు. పురుషులకు వలనే వేదకాలంలో స్త్రీలకు కూడా ఉపనయనము, వేదాధ్యయనము మొదలైన అర్హతలుండేవని, తర్వాత కాలంలో వారికై వారే ఒక వంక గృహకృత్యము, భర్త, బిడ్డల సేవ, అతిథి సేవ మొదలైనవి నిర్వర్తించడంలో ఈ వైదిక ధర్మాన్ని తగినంత దీక్షతో ఆచరించలేక వాటిని నిష్ఠతో ఆచరించుకునే భర్త యొక్క సేవను మాత్రం తమ ధర్మంగా గ్రహించినట్లు మనుధర్మశాస్త్రంలోనూ దానిపై వ్యాఖ్యలలోనూ ఆధారమున్నది. పురుషుడికి గురుసేవ ఒక్కటి మాత్రమే స్వయం సంపూర్ణమైన సాధన ఎలా కాగలదో అలానే గృహిణికి సద్ధర్మపరాయణుడైన భర్త సేవయే స్వయం సంపూర్ణమైన ధర్మంగా వెలసింది. వేదాధ్యయనం మొదలైన ఇతర సత్కర్మలన్నింటి యొక్క సార్థకత గురుసేవ పైననే ఎలా ఆధారపడి ఉన్నాయో
అలానే స్త్రీకి గృహిణి ధర్మం ప్రధానమని, భర్త యొక్క ఆజ్ఞ వల్లనే ఏ ధర్మమైనా సాధనైనా సార్థకమని నిర్ణయించబడింది. అలానే స్త్రీలకు మాత్రమే గాక సామాన్య గృహస్థులకు కూడా కేవల ప్రణవ జపము ధ్యానము తగదని నిషేధం ఉన్నది. కేవల ప్రణవ ధ్యానం జపం ఒక అధికారి అయిన యతికి మాత్రమే తగి ఉన్నది. అయితే ప్రణవ ధ్యానమన్నా జపమన్నా శబ్దోచ్చారణ మాత్రమే కాదని గుర్తించాలి. అర్థచింతనం కూడా ఎంతో ఆవశ్యకం. ప్రణవార్థాన్ని తెలిసి ధ్యానించడం వలన స్త్రీలకే గాక పురుషులకు కూడా క్రమంగా లౌకిక ధర్మాలను నిర్వర్తించడం సాధ్యం కాకుండా పోతుంది. కనుక యతులకు సన్యాసినులకు బ్రహ్మవాదినులకు మాత్రమే కేవల ప్రణవ ధ్యానం. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితంలో ప్రతి క్షణం పరమాత్మపై దృష్టి నిలిపి ఒక్క లౌకిక తలంపైన లేకుండా జీవించడమే ప్రణవోపాసన యొక్క పరాకాష్ట. ఇందుకు అర్హత మానవుడు పితృదేవతలకు, మానవులకు, దేవతలకు, ఋషులకు ఉన్న రుణాలను సంపూర్ణంగా నిర్వర్తించుకున్నాక మాత్రమే తగియున్నది. కేవలం యాంత్రికంగా నోట ఓంకారం ఉచ్చరించడం గురించి ఏ నియమము ఉండజాలదు. అర్థచింతనము ధ్యానము కలిసినప్పుడే అది మంత్రమవుతుంది. అక్కడ నుండి విధి నిషేధములుంటాయి. ఆత్మ స్త్రీ పురుషులకు ఒక్కటేనన్న మాట నిజమే. దానికి నామ రూప లింగ భేదం లేదు. అదే ప్రణవ స్వరూపం. కనుక తత్వతః దీనికి ప్రతీకమైన ప్రణవాక్షరం ఏ ప్రాణికి నిషిద్ధం కాజాలదు. అయితే ఎంత మేరకు తను ఆత్మనని గుర్తుండక తాను స్త్రీనని లేక పురుషుడనని భావం ఉంటుందో అంత మేరకు మాత్రం పెద్దలు నిర్ణయించిన ఈ విధి నిషేధాలను పాటించడం ఎంతో ఉపయోగం. లేకుంటే వారి లౌకిక జీవితాలు, సహజమైన శారీరక క్రియలు తారుమారయ్యే అవకాశాలున్నాయి. ఇంతకు మించి కేవలం శబ్దోచ్చారణకు వెరవవలసిన పనే లేదు. దానివలన ప్రయోజనము లేదు. బివిఎన్ రావు గారు ఇలా ప్రశ్నిస్తున్నారు. శ్రీ సాయిబాబా తామే సకల సాధుదేవతా స్వరూపులు, సకల జీవ స్వరూపులని నిరూపణ చేసి ఉన్నారు కదా. అందులో నేను కూడా ఒక భాగమే కదా. ఆయన నిత్యతృప్తులు కదా. అటువంటప్పుడు మిగతా జీవులు బాధలతో ఉంటున్నారెందువలన? దైవాన్ని ఏమి కోరితే ఇంకా కోరవలసినది లేకుండా ఉంటుందో పత్రిక ద్వారా తెలపండి. జవాబు: ఆయన సమిష్టి, మనం వ్యష్టి. అంటే ఆయన మొత్తం, మనం పార్ట్. అందుకే ఆయన తృప్తుడు, మనం దుఃఖభాగులం. దేవుని ముక్తి లేక జ్ఞానాన్ని కోరితే ఇక కోరవలసినది ఏదీ ఉండదని మామూలుగా లోకంలో పెద్దలనబడేవారు చెప్పేమాట. కానీ అలాంటిదొకటి ఉన్నదని అనుభవపూర్వకంగా తెలిసేదాకా ఎవ్వడూ హృదయపూర్వకంగా కోరలేడు. వాచా కోరినా మనస్సు తదన్యములు ప్రత్యక్షానుభవాలు అయిన సుఖాలను, దుఃఖ నివృత్తినే కాంక్షిస్తుంది. మనమెప్పుడూ చూడని వ్యక్తిని మనం ఎలా విశ్వసించడం, ప్రేమించడం సాధ్యం కాదో అలానే ముక్తి, దైవాల విషయం కూడా. కానీ సాయి వంటి సద్గురువులో ఈ లోపం ఉండదు. కనుక భగవద్గీతలో కూడా సద్గురువును శరణు పొందడమే పరమకర్తవ్యంగా చెప్పబడింది. అర్జునుడు అలా కృష్ణుణ్ణి ఆశ్రయించి గీతాబోధనే కాక విశ్వరూప సాక్షాత్కారం కూడా పొందాడు. కనుక దైవాన్ని దీనిని కోరితే ఇంకేమీ కోరనవసరం లేదో, అంతకంటే సద్గురువు యొక్క సేవను కోరితే ఇంకేమీ కోరనక్కర్లేదని చెప్పక తప్పదు. శ్రీ సంహితాయన గురుద్విసాహస్రిలో ఉపోద్ఘాతం చదవండి. మీకే తృప్తికరమైన సమాధానం లభిస్తుంది. నూకరాజు గారు ఇలా అడుగుతున్నారు. శ్రీ గురుచరిత్రలోని అష్టోత్తరం చదివేటప్పుడు ప్రతి నామం ముందు ఓం శ్రీం అని చదవాలా లేక ఓం అని చదవాలా? జవాబు: ఓం అని చదివితే చాలు. నిజానికి మరే బీజాక్షరమైనా తగినవారు, తెలిసినవారు, తగిన వారికే ఉపదేశిస్తే కానీ ప్రయోజనం ఉండదని శాస్త్రం. అలా తెలిసి ఉపదేశించేవారు లేరు. ఓం ఒక్కటి
దేనితోనైనా కలిపి అనవచ్చు. నిజానికి అది అలవాటై అంటాం కానీ అది కూడా ఆవశ్యకం కాదు. గురువు యొక్క నామం ప్రణవమేనని, గురువే ప్రణవ స్వరూపి అని సాంప్రదాయం. నామావళిలో కొరవడిన నామం పద్మినే నమః. పద్మ అని ఆరంభించే నామాలలో ఇది మొదటిది. ఒక భక్తుడు ఖమ్మం నుండి ఇలా అడుగుతున్నారు, శ్రీ సాయిబాబా చరిత్ర కానీ శ్రీ గురు చరిత్ర కానీ పారాయణ ఎలా చేసుకోవాలి? జవాబు: పూజలో కానీ పారాయణలో కానీ ప్రధానమైన సూత్రం శ్రద్ధ. ఏ సాధన గురించైనా విశ్వాసాన్ని బట్టి శ్రద్ధ కలుగుతుంది. మొదట ఇలాంటి శ్రద్ధ కానీ విశ్వాసం కానీ ఎలా కలుగుతుంది? 2 విధాలుగా కలగవచ్చు. ఎందరికో అట్టి సాధన ద్వారా ఎంతో శ్రేయస్సు కలిగినట్లు తెలియడం వలన కలగవచ్చు. ఇదే లోకసామాన్యంగా జరిగేది. అంతకంటే కూడా ఎందరో మహాత్ములు చెప్పిన ఈ అంశాలను జాగ్రత్తగా మననం చేసి మొదట మన శ్రద్ధను పటిష్టం చేసుకొని పారాయణకు ఉపక్రమించాలి. ఇది మొదటి నియమం. మనం చదివేది జరణ మరణ రహితులు, త్రిమూర్త్యాత్మకులు, పరబ్రహ్మ స్వరూపి అయిన సద్గురువుల చరిత్ర. అంటే అది వారి శాశ్వతమైన అక్షర స్వరూపం. అది చదివినంతసేపు మనం ఆంతరంగికంగా వారి సాన్నిధ్యంలో ఉంటాం. వారు మనతోనే ఉంటారు. అది గుర్తుంచుకోవడం ఈ శ్రద్ధలో 2వ అంశం. జప పూజాదులు ఏం చేసినా ఇంటి వద్ద కంటే నదీ తీరంలోనూ, అంతకంటే పుణ్యక్షేత్రాలలోనూ, అన్నింటికంటే మహాత్ముని సన్నిధి యందు ఎన్నో రెట్లు అధిక ఫలితం కలిగి ఉంటాయని మన ఋషులందరూ చెప్పారు. మనం పారాయణ చేస్తున్నది సాయినాథుని సన్నిధిలో. ఆయనకు ఆయన చిత్రపటానికి భేదం లేదని ఎందరికో ఎన్ని రీతిలో ఆయన నిదర్శనమివ్వలేదు. ఇది గుర్తుంచుకొనడం పారాయణలోని 3వ అంశం. వీటికి తోడు మనం పారాయణ చేసే గ్రంథం కూడా ఆ సద్గురుమూర్తుల భౌతికమైన అర్చనా రూపం. అందువలన పారాయణ ఆరంభంలోనూ అంత్యంలోనూ గ్రంథాన్ని యథాశక్తి పూజించుకొనడం శ్రేయస్కరం. పటానికి, విగ్రహానికి నివేదన, ఆరతి ఇచ్చినట్లే గ్రంథానికి ఇచ్చి తిరిగి దానిని భద్రపరుచుకునే అలవాటు మంచిది. ఈ ముఖ్య సూత్రాలు అర్థం చేసుకొని మిగిలిన పారాయణ విధానంలో చెప్పే నియమాలన్నీ ఈ శ్రద్ధ యొక్క బాహ్య రూపాలని అర్థమవుతాయి. ఉదాహరణకు, ఈ శ్రద్ధతో మనస్సు పారాయణలో పరాయణత చెందడమే ఉపవసించడం అంటే. ఈ ఆంతరంగిక సూత్రాన్ని పాటిస్తూ బాహ్య ఆచారాన్ని యథాశక్తి అనుసరించవచ్చు. కేవలం బాహ్యంగా చెప్పినవన్నీ చేస్తూ ఆంతరంగికమైన పరాయణత చెందకుంటే కూడా ప్రయోజనం అత్యల్పమే అవుతుంది. బి వెంకట్రాజు గారు ఉదయగిరి నుండి ఇలా అడుగుతున్నారు, సాయిని పూజించినంతనే మోక్షప్రాప్తి కలుగుతుందా? వారి సూక్తులను నిత్య జీవితంలో ఆచరణ చేస్తేనేనా? జవాబు: పూజకు అర్థం తెలియకుండా చేస్తూ, ఆయన ఏమిటో తెలియకుండా పోలేరమ్మను పూజించినట్లు పూజిస్తేనే ఈ ప్రశ్న ఉద్భవిస్తుంది. శ్రీ సాయీసుని చరిత్ర పారాయణ వలన ఆయనపై ఎలాంటి వారికైనా ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమను వ్యక్తం చేసుకునే పద్ధతులలో ఒకటి పూజ, 2వది వారి సూక్తుల ఆచరణ. ప్రేయస్కి ప్రియుని మాటలే ధృవతారలైనట్లు. అయితే ఇవి చరిత్ర పారాయణ ద్వారా ఎవరికి వారికే కలగాలి కానీ మరొకరి చెప్పేది, చర్చించేది కాదు. వారి పట్ల ప్రేమ మనకెంత కలిగిందో, విశ్వాసం ఎంత ఉన్నదో, సూక్తులు ఎంతవరకు ఆచరిస్తున్నామో ఎవరి అంతరాత్మ సాక్షి వారిది. ఎవరి బాహ్యాంతర పరిస్థితులను, పరిపాకాన్ని ఇంకొకరెవరో అర్థం చేసుకోజాలరు, సాయి వంటి సకల భూత హృదయస్థులు తప్ప. అందుకే బైబిలులో క్రీస్తు ఒక వ్యభిచారిణిని ఆదుకొన్నారు. నిష్కామంగా మాత్రమే సాయిని దర్శించాలని సాటివారికి చెబుతున్న భక్తుని నిగ్రహించారు. ఇది మరచే ఒకరు మరొకరిని ఎంచడం మొదలుపెట్టడం కూడా సాయి, క్రీస్తు అంగీకరించలేదు. కారణం, పరిపాకాలలో తారతమ్యాలుంటాయి. ఎవరినీ వారి పరిపాకాన్ని మించి నడవమనకూడదు. అది పక్వానికి రాని కాయ కోసినట్లు. దానికి తోడు ఎక్కువ మంది అటు తమ పరిపాకానికి మించి ఆవేశంతో నడుచుకోవాలని ఒకనాటికి అహంకరించి ఒక్కొక్క గురువుగా వెలసి లోకానికి అహితం చేయడమో లేక సాయి పదం నుండి ప్రక్కదారి పట్టడమో జరుగుతున్నది. సాయి యందు ఎంత ప్రేమ కలిగితే
అంతగా ఆయన చరిత్ర బోధలు నిత్య నూతనమై పారాయణయందు రుచి పెరుగుతుంది. లేకుంటే అవి యాంత్రికమై ఊరికే పారాయణ వల్ల లాభమేమిటి అనిపిస్తుంది. ప్రియురాలి పట్ల రాని పాత రోత అన్న భావం ఆయన పట్ల ఎలా వస్తుంది? ఒకరికొకరం విషయం వివరించుకోవచ్చు, ప్రోత్సహించుకోవచ్చు, ప్రేమతో సూచనలు చేసుకోవచ్చు. ఆ పైన ఎవరి యత్నానికి వారిని విడవాలి. వారికై మనం సాయిని ప్రార్థించడం తప్పులేదు. ఆయనున్నాడు వారిని సరిగ్గా మలుచుకోవడానికి. అదే ఆయనిచ్చిన హామీ. ఆర్ భారతీదేవి ఇరల నుండి ఇలా అడుగుతున్నారు. మానవ జన్మ శ్రేష్టమన్నారు కదా, పాపాలుండగా మానవ జన్మ వచ్చి కష్టపడడం ఎలా సంభవం? జవాబు: తనకి ఇతరులు ఏం చేయాలనుకుంటాడో తదితరులకు అది చేయడం, తనకి ఇతరులు ఏమి చేయకూడదనుకుంటాడో అది ఇతరులకు చేయకుండడం ధర్మరహస్యం. త్రికరణాలు ఈ రీతిలో పనిచేయాలి. అదే ధర్మాచరణ. అప్పుడు ఫలితాన్ని ఆశించకనే మానవుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. పుణ్యఫలం వలన అతనికి మంచి జన్మలే కలుగుతుంటాయి. అతనికి ఎప్పుడు వివేకం ఉదయించి జన్మరాహిత్యం కోరతాడో అప్పుడు ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయన బోధ అనుగ్రహం వలన ముక్తి పొందుతాడు. పై సూత్రాన్ని ప్రతి ఒక్కరం స్వార్థ మమకారాది వికారాల ప్రభావం వలన ఉల్లంఘిస్తాం. వ్యక్తుల పట్ల రాగద్వేషాదులతో ఆచరించు పాపాలకు వారి నుండి తిరిగి బాధను అనుభవించడానికి మానవ జన్మయే ఎత్తవలసి ఉంటుంది. మనిషిలో అన్ని కారణాలలోనూ పశుత్వం ప్రబలి ఏ వ్యక్తుల పట్ల గాక వీరు వారనే భేదం లేక అధర్మం ఆచరిస్తాడో అప్పుడు జంతు జన్మలొస్తాయి. కారణం జంతువులు అలానే చేస్తాయి. అది మరీ విపరీతమైనప్పుడు నరకాది బాధలు అనుభవిస్తాడు. సామాన్యంగా జీవులు ఈ 3 రకాల పాపాలు ఏదో ఒక జన్మలో చేస్తుంటారు కనుక ఇన్ని కర్మఫలాలు అనుభవించాలి. అయినా ఏదో ఒక దశలో ఈ సూత్రం అర్థం చేసుకొని ఆచరించుకోగల యోచనాశక్తి జీవులన్నింటిలో మానవులకే ఉంది కనుక అది శ్రేష్టం అన్నారు. చెట్టంతటిలోనూ దాని ఫలమే శ్రేష్టం అన్నట్లు. అట్టి యోచనాశక్తిని సత్సాంగత్యంలో వృద్ధి చేసుకొనక రాగద్వేషాల మాటన పాతిపెట్టినందుకు శిక్ష జన్మ పరంపరలు. అలా వ్యర్థం చేసుకునే అవివేకం మనిషికి ఉన్నందువల్లే మరొక వంక మత గ్రంథాలన్నీ దేహము మమకారాదులు తుచ్చమని ప్రబోధిస్తాయి. ఆ సత్యం గ్రహిస్తే మానవ జన్మ శ్రేష్టమే. ఏ పుణ్యం చేసినా జన్మరాహిత్యం రాదు. పుణ్యఫలం సిరి సంపదల రూపంలో వస్తుంది. అప్పుడు మరలా అహంకారాదులకు బానిసయ్యి పాపాలు చేసి కష్టాల పాలవుతారు ఎక్కువ మంది. పూర్ణులైన మహనీయులను ఆశ్రయిస్తే తప్ప పుణ్యఫలం మీద ఆపేక్ష నశించి జన్మరాహిత్యం కలగదు. అయితే పూర్ణుల సాంగత్యం అనుగ్రహం కలగాలంటే శ్రీ గురుచరిత్ర పారాయణ, శ్రీ గురుగీత పారాయణ చేయాలి. అందుకే కృష్ణుడు భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకంలో తత్వదర్శిని ఆశ్రయించమన్నారు. కలి ప్రభావం వలన బ్రహ్మజ్ఞానం లేకనే ఉన్నట్లు భ్రమ పెట్టేవారే ఉంటారు. అసలైన తత్వదర్శి ఎలా ఉంటాడో తెలియాలంటే పై గ్రంథాలు అక్కలకోట స్వామి చరిత్ర, అవధూత వెంకయ్య స్వామి చరిత్ర చదవాలి. మిగిలిన వివరం ఆయా గ్రంథాల్లో దొరుకుతుంది. ఎన్వి కృష్ణయ్య అంబలపూడి నుండి ఇలా అడుగుతున్నారు. మానవుడికి దెయ్యమంటే భయం ఎందుకు వేస్తుంది? జవాబు: న్యాయంగా అలాంటి భయం ఉండకూడదు. కారణం దయ్యం అంటే ఒకప్పుడు మనలా జీవించిన మానవుడే. మరణం తరువాత శరీరం లేకుండానే తిరుగుతుంటాడని అందరికీ తెలుసు. ఇంతమంది మానవులు మన చుట్టూ ఉన్నా లేని భయం ఒక దయ్యం పట్ల ఎందుకుండాలి? సామాన్యంగా మరణించాక కొద్ది కాలం ఇతర లోకాలలో వారి కర్మలను అనుసరించి ఉండి అవి అక్కడ అనుభవాల ద్వారా తీరాక భూమి మీద అనుభవించి తీరవలసిన కర్మఫలాల కోసం మరలా జన్మిస్తాడు. అలాగాక తీవ్రమైన అన్యాయానికి గురి అయి ఆ ప్రతీకార వాంఛ వలన మరలా జన్మకు రాకుండా దయ్యమై తిరుగుతాడని, తనకు అన్యాయం చేసిన వాడిని శిక్షిస్తాడని అంటారు. ఈ అన్యాయం ఎన్నో జన్మల క్రిందటిదై ఉండవచ్చు కూడానట. కనుక దయ్యం కనబడితే తనకు అట్లాంటి శిక్ష పడుతుందన్న భయమే.
అది మన మీద ప్రతీకారం తీర్చుకుంటుందన్నదే భయానికి కారణం. కానీ అలాంటి కర్మబంధం ఉన్నవారినే అదేమైనా చేస్తుంది కానీ ఇంకెవరినీ కాదని పెద్దలంటారు. మిగిలిన మనకు భయం ఎందుకు? అయినా భయపడ్డానికి కారణం శవాన్ని చూసి కొందరు భయపడ్డట్లు మనకు అదే గతి పడుతుందేమో అన్నదే భయానికి కారణం. అంటే మనం చేసే తప్పులకు కలిగే శిక్ష గూర్చిన భయమే దయ్యం అంటే భయంగా ప్రకటమవుతున్నది. అంతేకాదు, మనమందరము జన్మలు లోకాలు ఉన్నాయని నమ్ముతున్నామని భ్రమించినా నిజానికి ఎక్కువ మందికి అదొక ఆలోచన లేక భావమే గాని దృఢమైన విశ్వాసంగా ఉండదు. కారణం మనమది ఎన్నడూ చూడలేదు. అందువల్లనే పుణ్య పాప కర్మ ఫలాలున్నాయని నమ్ముతున్నాం అనుకునేవారు కూడా అలాంటి నమ్మకం లేనివారిలాగానే పాపాలు చేస్తూ ఉంటారు. నిజంగా నమ్మేవాడు అలా చేయనే లేడు. కనుక దయ్యం తారసిల్లినప్పుడు మరణం తర్వాత ఆత్మ జీవించియే ఉంటుందన్న దృఢభావం కలిగి ఆ స్థితిలో మన అనుభవం ఎంత భయంకరంగా ఉంటుందోనన్నది కూడా దయ్యాలంటే భయానికి కారణం. ఎంఎస్సి సాయి కుమార్ గారు తాడేపల్లిగూడెం నుండి ఇలా అడుగుతున్నారు. సాయి పూనకాల ద్వారా ఏం చెప్పాడంటారేమి? సాయి పూనకాల ద్వారా ఏమీ చెప్పడంటారేమి? జవాబు: సాయియే కాదు, నిజానికి ఏ దేవతలు పూనరు. అందుకే నాకు గుర్తున్నంతలో మన అష్టాదశ పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ దేవతలు పూనిన సన్నివేశం ఒక్కటి కూడా లేదు. కారణం, విశ్వం సృష్టించబడినప్పుడు సగుణ బ్రహ్మం యొక్క దేహమనే ఈ విశ్వంలోని జీవశక్తులలాగా దేవతలుంటారు. నీరు, నిప్పు, గాలిలాగా మన దేహంలో చూసే శక్తి, వినే శక్తి, పనిచేసే శక్తి, రక్త ప్రసరణ శక్తిలాగా ఇవి అంతటా నిండి ఉంటాయి. గంగాళంలోని సాంబారులో కలిపిన ఉప్పు, పులుపు వగైరాల్లాగా అంతటా ఉన్నవి ఏ ఒక్కచోట ఒక్క దేహంలోకి ఎలా వస్తాయి? చచ్చిన వారు మాత్రమే అంతటి రాగద్వేషాలు, పాపాలు ఉంటే దయ్యాలై మరో వ్యక్తిని, అది కూడా వారికి అలాంటి రుణానుబంధం ఉంటేనే ఆవేశిస్తారని మన ప్రాచీన గ్రంథాలు చెప్పేవి. ఒక సకల దేవతా స్వరూపము, విశ్వవ్యాపి అయిన సాయి ఎలా పూనుతారు? ఇది తెలియని ఒకరు తనను సాయి పూనారని చెబుతూ, సాయి చెబుతున్నట్లు మాట్లాడుతూ, ఇప్పుడు నేనిక్కడున్నాను, షిరిడీలో లేను అన్నారు. నేనెప్పుడూ నా భక్తుల వెంట నుండి కాపాడుతుంటాను అన్న సాయి సూక్తి ఏం కావాలో. మసీదులో కూర్చుని ఎప్పుడూ అబద్ధం చెప్పను అన్నారు కదా సాయి. కనుక వీళ్లకు ఆయన పూనడం భ్రమే కానీ ఎటు చూసినా నిజం కాజాలదు. కాకుంటే ఒక్కొక్క వ్యక్తి సాధనా బలం వలన ఈ జన్మలో అప్పుడప్పుడు మంచి రేడియో రిసీవింగ్ సెట్టులా తయారై సర్వగతుడై తమ హృదయంలో ఉన్న దైవశక్తిని రవ్వంత అందుకొని కొన్ని సమయాలలో మనకు తెలియని నిజాలు చెప్పవచ్చు. కానీ ఈ సామర్థ్యం వారి అధీనంలో ఉండదు. నిర్మోహమాటంగా చూస్తే వారు చెప్పేది ఒకసారి రైట్ అయితే ఒకసారి తప్పుతాయి. అటువంటప్పుడు వారు మనకేమైనా చెప్పినా అది కాలగతిలో నిజమో అబద్ధమో తేలిన దాకా మనకు సత్యం తెలియని వారమే. అందుకే అట్టి అనుభవాలు వారు లోకానికి చాటడం వలన తమకు భ్రమతో తమను ఆశ్రయించిన వారిని అన్ని విధాలా ప్రక్కదారి పట్టించిన పాపాన్ని కొడిగడతారు. ఎప్పుడూ సర్వాత్మ స్థితిలో ఉన్న సద్గురువుని ఆశ్రయించమని కృష్ణుడు, ఋషులు చెప్పారు కానీ పూనకాల వాళ్ల గురించి చెప్పకుండడం లోకహితంగా ఋషులు, సాయి వంటి మహనీయులు కూడా తలచారు. జిల్లెళ్లమూడి అమ్మ తమపై పూనుతున్నారని కొందరు, సత్యసాయి పూనుతున్నారని కొందరు గోలపెట్టారు. ఎందరో అమాయకులు వారి చుట్టూ చేరారు. కానీ తీరా ప్రశ్నిస్తే అటు అమ్మ, ఇటు సత్యసాయి కూడా అలాంటివి నమ్మవద్దని, తమకెవ్వరినీ పూనన అవసరం లేదని నిర్మోహమాటంగా చెప్పారు. అయినా ఈ పూనకాల వారు ఇదొక మాయ అని, పరీక్ష అని భక్తులను ఇంకా వంచింపజూస్తున్నారు. వి వెంకటేశ్వరరావు పోటేపల్లి నుండి ఇలా అడుగుతున్నారు. కొద్దిసార్లు సాయి చరిత్ర పారాయణ చేశాను. అయినా సమస్యలు ఎదురవుతుంటే ఒక్కొక్కప్పుడు అపనమ్మకం తలెత్తుతోంది. జవాబు: ఒక్కటి ఆలోచించండి. అపనమ్మకానికి అర్థం లేదు. జబ్బు తగ్గని వారి వలన వైద్య విధానాన్ని రద్దు చేయగలమా? 1 సంవత్సరం పంట రాకపోతే వ్యవసాయమే మానగలమా? పోనీ
అపనమ్మకం వలన కార్యాలు నెరవేరితే అదే సాధన అయ్యేది కదా. ఇంతా చేసి పారాయణ విశ్వాసాలలో పెట్టుబడి ఎంత, నష్టమేమొచ్చింది? మానవులం గనక గతంలోనో వర్తమానంలోనో చేసిన తప్పులకు ఫలితం అనుభవించరాదనడం మన కోసం సృష్టి ధర్మాన్ని మార్చమని కోరడమా? ఇది అవినీతి కాదా? తప్పుకు ప్రాయచిత్తము పరిహారము ఉండాలి, కానీ చేసిన తప్పుకు క్షమ ఎప్పుడు ఎంత చూపించాలన్నది అవతలి వారిది. కానీ అది ఇప్పుడు ఎంత ఉండాలని నిర్ణయించే హక్కు మనకేమున్నది? మన వలన తప్పు జరిగినందువలన బాధపడిన వారి దృష్టిలో చూస్తే సాయి మనను రక్షించడం న్యాయమా? కనుక అపనమ్మకానికి తావేది? ఈ మహనీయులు ఒకవేళ ప్రస్తుత సమస్యలు తీర్చలేదనుకుందాం, అప్పుడైనా మన వలన ఇక ముందెన్నడూ ఇలా తప్పులు జరిగి బాధపడవలసిన అవసరం లేని స్థితి ఏనాటికైనా కలగాలి కదా. అందుకు వారిని ఆశ్రయించడం తప్ప మార్గమున్నదా? అపనమ్మకానికి ఆధారమే లేదని గమనించాలి. మనలోని అధర్మ ప్రవృత్తి, స్వార్థాలే అపనమ్మకానికి కారణం. మన వలన జరిగిన తప్పులకు పశ్చాత్తాపం సరిగా కలగలేదనడానికి గుర్తు. అది బాగా కలిగితే అసలు మనిషి ఉపశాంతి కోరలేడు. కోరితే అవకున్నా కినుకు వహించలేడు. ఇక మరలా తప్పు మాత్రం చేయలేడు. శ్రీ ఆలూరు గోపాలరావు గారు పొన్నూరు నుండి ఇలా అడుగుతున్నారు. శ్రీ సాయిని సేవించడానికి అభిషేకమే ముఖ్యమని ఒకడు, నామజపమే ముఖ్యమని మరొకరు, చరిత్ర పారాయణమే ముఖ్యమని ఇంకొకరు చెబుతున్నారు. సదా ఆయన నామం జపించడానికి మూలమంత్రం ఏమైనా ఉన్నదా? జవాబు: సాయిని స్మరించడానికి ఒక్క మూలమంత్రం అంటూ ఏమీ లేదు. అట్టిదేమీ సాయి చెప్పలేదు. కొందరు భక్తులు తమ తమ అభిప్రాయాన్ని అనుసరించి వివిధ బీజాక్షరాలతో కలిపిన నామం మంత్రంగా ఉపదేశించడం జరుగుతోంది. వారు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి మూలమంత్రం అని చెబుతారు. మంత్రానికి ఉపదేశము, అంగన్యాస, కరన్యాసాలు, ముద్ర, శక్తి, కీలకము, ఋషి ఇవన్నీ అత్యవసరం. కానీ సాయియే స్వయంగా చెవిలో ఉపదేశించడం మా సాంప్రదాయం కాదు అని స్పష్టంగా చెప్పేవారు. అంతేకాదు, తమ భక్తులనెవరి వద్దకు ఉపదేశం కోసం ఎవరిని ఆశ్రయించవద్దని వారించారు. ఇక సాయిని స్మరించడానికి తగిన నామం గురించి ఆలోచిద్దాం. ఈ విషయంలో ఆయన ఏం చెప్పారో అదే సాయి భక్తులకు పరమ ప్రమాణం. సాయి భక్తులుగాక సాయి భక్తులకు మాత్రమే ఇతరులు చెప్పేది ప్రమాణం. సాయి తమ నోటి మీదుగా నీవెప్పుడూ పొంగి పొరలే భక్తితో సాయి సాయి అని నన్ను స్మరిస్తుండు చాలు అని చెప్పిన వివరం హేమాత్ పంత్ వ్రాసిన శ్రీ సాయి సచ్చరిత్రలోనే ఉన్నది. సాయి ఉపదేశము, మంత్రము ఎందుకు వద్దన్నారోనన్నది షిరిడీ వెళ్ళనారంభించిన 7 సంవత్సరాలకు ఒక సిద్ధపురుషుని ద్వారా స్పష్టమైంది. ఆ వివరం నేను దర్శించిన మహాత్ములు 1 పాకలపాటి గురువుగారు అన్న గ్రంథంలో చాలా విపులంగా వ్రాశాను. అది చూస్తే ఇక సందేహాలకు తావుండదు. ఏ నామస్మరణైనా భక్తి కలిగాకనే సార్థకమయ్యేది. భక్తి లేని పూజ పూలచేటు, భక్తి లేని నామ సంకీర్తన గొంతు నొప్పి అన్న నానుడి ఉన్నాయి. భక్తి కలిగాకనే పూజ మొదలుకొని చేసిన సాధనలన్నీ సార్థకమవుతాయి. లేకుంటే అంతా బాహ్యాడంబరమే అవుతుంది. భక్తి కలగాలంటే బాబా ఎంతటి శక్తిమంతులో, దయామయులో తెలిస్తే గాని వారిపై భక్తితో హృదయం పరవశించదు. పరవశిస్తేనే గాని మిగిలినవేవీ సార్థకం కావు. అందుకు వారి చరిత్ర సూక్ష్మంగా పారాయణ చేయడం ఒక్కటే మార్గం. వైద్యుని దగ్గర మందు తీసుకొనడమే గాక వారు ఆదేశించిన పద్యం కూడా ఎలా పాటించి తీరాలో అలానే శ్రీ సాయి లీలామృతం అనే మందు సేవించడమేగాక వారిని స్వయంగా దర్శించిన వారందరికీ ఎటువంటి జీవిత విధానం ఆయన ఆదేశించారోనన్న పథ్యం తెలియాలి. ఇవి తెలియకుండా ఆయన నామస్మరణ మాత్రమే చేయడం, పద్యం మందు తీసుకొనకుండా వైద్యుని పేరు మాత్రమే ఉచ్చరించడంలా ఉంటుంది. కనుక ఎవరెన్ని చెప్పినా చరిత్ర పారాయణ చేయనిదే మిగిలినవేవీ సార్థకం కాజాలవు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః.
ఒకటవ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.